వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగు. నేను లుంబిని బూచల. ఐపీఎల్ 2025 సస్పెండ్ అయిన విషయం మనకు తెలుసు అండ్ రెజ్యూమ్ కూడా అవబోతుంది అండ్ ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి. లెట్స్ టాక్ టు వన్ అనలిస్ట్. ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటారు అండ్ ఎప్పుడు కూడా కావాల్సిన అనాలిసిస్ చాలా అద్భుతంగా ఆన్ పాయింట్ ఇస్తారు. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ లుంబిని, ఎలా ఉన్నారు? గుడ్ సార్, వెరీ గుడ్. అండ్ సర్కమ్స్టాన్సెస్ మారిపోయాయి. లాస్ట్ టైం మనం కలిసిన దానికి ఐపీఎల్ 2025కి మీరు ఆల్రెడీ అనాలిసిస్ చేశారు. బట్ ఇప్పుడు కొంచెం మళ్ళీ సస్పెండ్ అయింది, మళ్ళీ ఫర్దర్గా రెజ్యూమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ యాక్చువల్లీ వెరీ అన్ఫార్చునేట్ అండి. మనం కూడా హిట్ టీవీ తరఫున అందరికీ కూడా యాక్చువల్లీ వి ఎక్స్ప్రెస్ అవర్ కన్సర్న్ యాక్చువల్లీ బికాస్ జరగాల్సింది లేకుండే బట్ జరిగింది, నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అండ్ మనం అందరం కూడా ఇప్పుడు అందరం కలిసి యునైటెడ్గా ఉండేటటువంటి సమయం అండ్ అందరూ ఉండడంతో మీరు అన్నట్టుగా థింగ్స్ ఆర్ షేపింగ్ యాక్చువల్లీ క్విక్గా షేప్ అవుతున్నాయి. అండ్ వండర్ఫుల్ ఎఫర్ట్స్ బై ది ఎయిర్ ఫోర్స్, మిలిటరీ, అందరూ కూడా అద్భుతమైనటువంటి పని చేయడంతో ఇప్పుడు మనం మళ్ళీ క్రికెట్ రెజ్యూమ్ కాబోతుంది అండ్ యాక్టివిటీస్ అన్నీ కూడా రెజ్యూమ్ కాబోతున్నాయి. దట్స్ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. ఎందుకంటే అందరం కూడా ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం మనం. అండ్ మన కన్సర్న్స్ డెఫినెట్గా ఉంటుంది ఆ బెరీవ్డ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా, బికాజ్ వాట్ హ్యాపెండ్ వాజ్ వెరీ బ్యాడ్ ఇన్ ఇండియా. యా, అఫ్ కోర్స్ క్రికెట్ ఆపాల్సి వచ్చింది, అదే కారణం ధర్మశాలలో. ఎందుకంటే దట్ డే యాక్చువల్లీ అది ఎవరు కూడా మర్చిపోలేనటువంటి రోజు అది లుంబిని. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే అన్నీ కూడా ఒకటికొకటి చదువుకుంటున్నాయి కనుక వీ ఆల్ షుడ్ బి వెరీ హ్యాపీ. బికాస్ ఐపీఎల్ అనేది వీ ఆల్ నో దట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టోర్నమెంట్ యాక్చువల్లీ. ప్రపంచంలో కూడా ఒక బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ రియల్గా చెప్పాలంటే. అంటే మీకు గతంలో ఎలానైతే ఎన్బిఏ ఉండనో, ఇప్పుడు ఎట్లానైతే ఎన్ఎఫ్ఎల్ లీగ్ అమెరికాలో పాపులరో, అట్లాగే ఫుట్బాల్, లాలీగా, ప్రీమియర్ లీగ్ ఏది తీసుకున్నా ఎంత పాపులర్గా ఉన్నాయో దానికంటే ఎక్కువగా కూడా పాపులారిటీ సంపాదించినటువంటి స్పోర్టింగ్ ఈవెంట్. అండ్ చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఇందులో, మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ప్లేయర్స్ యొక్క రిస్క్ అంటారా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు బీసీసీఐ ఈజ్ గోయింగ్ టు టేక్ ఎ డెసిషన్ వెరీ సూన్ యాక్చువల్లీ. అండ్ లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఏంటంటే సీజ్ ఫైర్ తర్వాత లుంబిని బై ట్యూస్డే నేను అనుకుంటాను ప్లేయర్స్ అందరు కూడా ఇక్కడ మళ్ళీ ఉండాలని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. ఫ్రాంచైజెస్ వెళ్ళిపోయినారు. ఇట్స్ ఓకే, బికాస్ ఎక్కడ ఉన్నా కానీ ప్రపంచంలో మీరు వన్ డే కంటే ఎక్కువగా అయితే మీకు పట్టదు, టైం పట్టదు. మండే, ట్యూస్డే మేబీ వాళ్ళకు కూడా నేను అనుకుంటాను ఒక 1-2 days జస్ట్ ఒక రిలీఫ్ కూడా లభించింది వాళ్ళు వెళ్ళడానికి. అండ్ 25th లోపలనే కంప్లీట్ చేయాలని చెప్పి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మీకు ఒక విండో దొరకాలంటే కష్టం అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇండియాకు టూర్ ఉంది, ఇంగ్లాండ్ 5 టెస్ట్ మ్యాచెస్ ఆడతారు, ఆ తర్వాత ఇండియా ఏ టూర్ ఉంది, అందులో కూడా ఇప్పుడు ఐపీఎల్లో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ కాబోతున్నారు. అండ్ అలా కాకుండా వరల్డ్ టెస్ట్ సిరీస్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఒకటి ఉంది లుంబిని, దాంట్లో ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్లో జరుగుతుంది అది. అండ్ అందులో మన అందరికీ తెలుసు ఆస్ట్రేలియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి ఎంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారో. సో దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి బిజీ యాక్చువల్లీ. సో అందుకనే ఇప్పుడే కంప్లీట్ చేసిందే బెటర్. ఇప్పుడు అన్ని చదువుకుంటున్నాయి కనుక, ఒక్కొక్కటి చదువుకుంటున్నాయి కనుక ఐ థింక్ బీసీసీఐ గవర్నమెంట్తో డిస్కస్ చేయబోతున్నారు. సో ఫ్రాంచైజెస్కి అయితే ఇన్ఫార్మ్ చేసి ఉంచారు, బై ట్యూస్డే వరకు ప్లేయర్స్ని ఇన్వైట్ చేసి మీరు మళ్ళీ తెప్పించగలిగితే ఇట్ విల్ బి బెటర్ అని చెప్పి. మీరు ఇప్పుడు మిగిలిన మ్యాచెస్లో 14+4 18 ఓవరాల్ మ్యాచెస్లో నేనేమనుకుంటానంటే మీకు అంత టైం ఉండకపోవచ్చు లుంబిని. సో అందుకని దాన్ని క్విక్గా ఫినిష్ చేసేందుకు, డబుల్ హెడర్స్ పెట్టి ఫినిష్ చేసేందుకు కూడా ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు. అండ్ అఫ్ కోర్స్ మనందరికీ తెలుసు 3-4 టీమ్స్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ఏం చేస్తారు, విల్ ఇట్ బి ప్లేడ్ అగైన్? బికాస్ ఇఫ్ యూ గో బై ది పాయింట్స్ టేబుల్ లుంబిని, ఇప్పటివరకు పాయింట్స్ అట్లాగే ఉంచారు, 11 మ్యాచెస్ వరకే ఉంచారు. సో మేబీ దట్ విల్ బి అగైన్ ప్లేడ్ అగైన్. ఎందుకంటే మీరు దాంట్లో డెసిషన్ తీసుకోలేరు కనుక 1 పాయింట్ ఇచ్చినట్లయితే ఇట్స్ నాట్ ఫేర్ ఆల్సో యాక్చువల్లీ టీమ్స్కు. సో గుడ్ న్యూస్ ఏంటంటే ట్యూస్డే వరకు అందరూ మళ్ళీ వచ్చేలాగా కనబడుతున్నారు. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద గవర్నమెంట్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ను బీసీసీ అప్రోచ్ కూడా చేయబోతుంది. సో మళ్ళీ ఒక్కొక్కటి మెల్లమెల్లగా ట్రాక్లోకి వస్తున్నాయి కనుక వి ఆల్ ఫీల్ హ్యాపీ. సో అక్కడ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో 10 overs అయిపోయాయి, 11 overs అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఫ్రెష్ గానే మ్యాచ్ స్టార్ట్ చేశారు డెఫినెట్లీ. అండ్ ఆ మ్యాచ్ మాత్రం మళ్ళీ నో డౌట్ అండి ఫ్రెష్. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టెంపరీ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఆఫ్ కోర్స్ బార్డర్ ఏరియాస్లో ఉన్నాయి కనుక. ఎందుకంటే నిన్న అసలు యాక్చువల్గా 2 countries మధ్యలో డిస్కషన్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రాత్రి వాళ్ళు అటాక్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ ఆల్ పాస్ట్ నౌ యాక్చువల్లీ. ఇప్పుడైతే ఒక డెసిషన్కి వచ్చాయి కంట్రీస్ అయితే. సో వీ ఆల్ షుడ్ బి హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే మనం అందరం కోరుకునేది ఏంటంటే అందరూ కూడా హ్యాపీగా ఉండాలి,
అయిపోయింది ఇండియాలో నష్టమైంది, ఇప్పుడు పాకిస్తాన్కు డబుల్ ట్రిపుల్ నష్టం కూడా ఇండియా చేకూర్చగలిగారు. అండ్ మిలిటరీ ఎక్కడ కూడా ఊరుకోలేదు, గవర్నమెంట్ కూడా ధీటైనటువంటి జవాబే ఇచ్చారు, డౌట్ లేదు అందులో. గవర్నమెంట్ని అప్రిషియేట్ చేయాలి మనం ఎప్పుడు కూడా. హ్యాట్స్ ఆఫ్ టు ది మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ అందరికీ కూడా మనం ముఖ్యంగా HTV తరఫున కూడా వాళ్ళకు స్పెషల్ థ్యాంక్స్ తెలియదు, బికాస్ దే హ్యావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ దట్టు మీరు చూసుంటారు లుంబిని, మహేందర్ సింగ్ ధోని కూడా వెళ్ళి స్టడీ టు బికాస్ అబ్సల్యూట్లీ. సో మొత్తానికైతే అఫ్ కోర్స్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ నేను అనుకుంటాను ఇప్పుడు ఫర్ సేఫ్టీ పర్పస్ కొరకు బెంగళూరు అండ్ చెన్నై, హైదరాబాద్ చూస్ చేసుకునేలా ఉన్నారు. అఫ్ కోర్స్ హైదరాబాద్లో ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి, ఒకటి కోల్కతాతో ఆడతారు, అండ్ ఆ తర్వాత నేను అనుకుంటాను ఇంకొక మ్యాచ్ కూడా ఉంది హైదరాబాద్లో. సో ఇంకొకటే ఉంది ఇప్పుడు. ఆ మ్యాచ్ తర్వాత 2 మీకు ప్లే ఆఫ్స్ ఉన్నాయండి. సో మేబీ కపుల్ ఆఫ్ మ్యాచెస్ పెంచే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు పంజాబ్లోనైతే మ్యాచెస్ జరపరు. ధర్మశాల యూ హ్యావ్ టు ఫర్గెట్ అబౌట్ ఇట్ నౌ. బార్డర్ ఏరియాలో నేను అనుకుంటాను సేఫర్ సైడ్ ఉన్నది బెటర్ అని చెప్పి ఎవరైనా ఆలోచిస్తుంటారు. బట్ ప్లేయర్స్ ఎంత తొందరగా తీసుకువస్తారు, ఎందుకంటే దట్టు ఆలోచించడానికి కారణం 25th లోపు కంప్లీట్ చేయడానికి కారణం ఏంటంటే బికాస్ దీంట్లో మామూలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు కదా. ఇప్పుడు స్టేక్ హోల్డర్స్, ఫ్రాంచైజెస్, తర్వాత బ్రాడ్కాస్టర్ ఇన్ఫార్మ్ చేయాలి, స్పాన్సర్స్, తర్వాత కమెంటేటర్స్, బ్రాడ్కాస్టర్, వీళ్ళందరూ టీవీ ఛానల్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫారెన్ ప్లేయర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అబ్సల్యూట్లీ. అండ్ ఫారిన్ ప్లేయర్స్, అండ్ దట్టు మీరు చూడండి PSL కూడా ఇప్పుడు మీకు సైమిల్టేనియస్గానే జరుగుతుంది కదా. వాళ్ళు కూడా 8 మ్యాచెస్ యాక్చువల్లీ దుబాయ్లో కండక్ట్ చేద్దాం అనుకుంటే ఒప్పుకోలేదు, పర్మిషన్ రాలేదు. ECB ఒప్పుకోలేదు, ప్లేయర్స్ ఒప్పుకోలేదు. అండ్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఇప్పుడు అయ్యే ఛాన్స్ ఉంటుంది కావచ్చు. బట్ అందరూ కూడా అసలు యాక్చువల్గా యాక్టివ్గా ఇన్వాల్వ్ కాబోతున్నారు టోర్నమెంట్. ఇప్పుడు వెస్టిండీస్ ప్లేయర్స్ ఐర్లాండ్లో ఆడతారు, ఇంగ్లాండ్లో ఆడతారు, మీకు ఛాన్స్ లేదు. వాళ్ళు ఈ విండో మీకు కంప్లీట్ అయిపోయిందంటే మళ్ళీ ఒక న్యూ విండో కొరకు చూసుకోవాలి అంటే దట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఇన్ ఆగస్ట్ ఆర్ లేకుంటే సెప్టెంబర్లో. ఆగస్ట్ సెప్టెంబర్లో ఇండియాలో మీకు మ్యాచెస్ నిర్వహించాలంటే లుంబిని గుర్తుంచుకోండి, రైనీ సీజన్ అసలు. సో ఐ మీన్ అప్పుడు మ్యాచెస్ ఎన్ని అవుతాయో కూడా మీరు చెప్పలేరు. అప్పుడు నష్టమే ఎక్కువ అవుతుంది కానీ మీరు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్కి ఎక్కువ కాదు ఉండదు. సో దుబాయ్ వేదికగా మీరు చేంజ్ చేసుకో, బట్ దుబాయ్లో మళ్ళీ కండక్ట్ చేయాలంటే ఎంత డబ్బు కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూడండి టికెట్లన్నీ కూడా పబ్లిష్ చేసి ఉంటారు అసలు యాక్చువల్గా. సో చాలా మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా. అండ్ గవర్నమెంట్ కూడా డబ్బు వస్తుంది, ప్లేయర్స్ ఫీస్ అంతా కూడా వాళ్ళకు TDS కట్ చేస్తుంటారు. సో తర్వాత బ్రాడ్కాస్టర్స్కి కూడా దాదాపు హాఫ్ ఆఫ్ మనీ ఇచ్చి ఉంటారు వాళ్ళకు. సో అన్నీ ఫిక్స్ అయి ఉన్నాయి కనుక సో BCCI కూడా ఇక త్వరగానే ఫినిష్ చేస్తే బాగుంటుందని చెప్పి, ఎందుకంటే ఇది బిగ్ ఈవెంట్, ఇంపార్టెంట్ ఈవెంట్, అండ్ అన్నీ మెల్లమెల్లగా సర్దుకుంటున్నాయి కనుక ఐ థింక్ ఒక వేన్ అయితే ఇప్పుడు లభిస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ అఫ్ కోర్స్ వాట్ హ్యాపెండ్ ఈజ్ వెరీ బ్యాడ్, బట్ ఒక గుడ్ న్యూస్ అయితే మనం చూడబోతున్నాం. ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ద డే BCCI కూడా ఇలాంటి క్రైసిస్ సినారియోలో కూడా, ఇలాంటి మిలిటరీ కాన్ఫ్లిక్ట్ జరుగుతున్న టైంలో కూడా ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉంటారు ప్లేయర్స్ అందరూ. మీకు రోహిత్ శర్మ విరాళాలు తెలియజేశాడు. ఎప్పుడు కూడా ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళు రెడీగా ఉంటారు ఎవరైనా కానీ, బికాస్ కంట్రీ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కంట్రీ డెఫినెట్లీ అందరూ కూడా ముందు రావాల్సిందే అసలు యాక్చువల్గా. ఆ తర్వాతనే మనకు స్పోర్ట్ కదా. మనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉండలేము. అండ్ దట్టు కొంతమంది ఏమన్నారంటే అసలు యాక్చువల్గా ఈవెన్ కోర్స్ ఇవన్నీ కూడా సీజ్ ఫైర్ కాకముందు అంటే అటాక్ జరుగుతున్న సమయంలో కపుల్ ఆఫ్ డేస్ కూడా మ్యాచ్ అక్కడ ఆపి వేరే చోట కండక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఎలా చేస్తారు చెప్పండి. మీరు ఒక చోట బాధపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, ఒక చోట పబ్లిక్ యాక్చువల్లీ సాక్రిఫైస్ చేస్తున్నారు, నష్టం జరుగుతుంది. అండ్ ఇంకో చోట హౌ కెన్ యూ ఎంజాయ్? మనం టీవీ ముందర కూర్చొని మనం మాత్రం ఎంజాయ్ చేస్తాం. మనం మ్యాచ్ అంటేనే ఇంత వేల మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. అబ్సల్యూట్లీ. మన మనసు ఎట్లా ఉంటుంది చెప్పండి, మన మనసు ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మనం కూడా మీరు యాజ్ అన్ యాంకర్గా, నేను ఒక స్పోర్ట్స్ అనలిస్ట్గా మీరు ఇక్కడ వచ్చి మాట్లాడాలంటే అసలు యాక్చువల్గా మన మనసు అంతా కూడా అసలు యాక్చువల్గా వాళ్ళపైన ఉంటుంది, విక్టిమ్స్ పైన ఉంటుంది. కానీ యూ కాంట్ స్పీక్ ఫ్రీలీ. మనకు బాధ అనేది డెఫినెట్లీ ఉంటుంది అది, బికాస్ ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ ఇండియన్స్ అండ్ వీ హ్యావ్ టు సపోర్ట్ ద గవర్నమెంట్ అండ్ వీ ఆల్ షుడ్ బి యునైటెడ్గా ఉండాలి కనుక ఐ థింక్ అందరూ తీసుకున్నటువంటి డిసిషన్ మెచ్చుకోవాలి. అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు కనుకనే ఈ ప్రాబ్లం తొందరగానే సాల్వ్ అయిపోయింది. అండ్ బట్ పాకిస్తాన్కు మాత్రం జబర్దస్త్ ఒక దెబ్బనైతే తగిలింది, అందులో డౌటే లేదు. హోప్ దే లర్న్ లెసన్స్ యాక్చువల్లీ. అండ్ యాడింగ్ టు దట్, నార్మల్గా అయితే స్టేడియంలో మ్యాచ్ జరిగినప్పుడు ఇంత థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. సో అక్కడ కూడా ఏదైనా
చిన్నగా పొరపాటున ఏదైనా జరిగినా కూడా మీరు entire- ఇండియన్స్ పక్క ఇప్పుడు చూడండి లుంబిని ఎంతమంది ఉన్నారు మీకు ఫారిన్ ప్లేయర్స్ ఐ థింక్ 60 కంటే ఎక్కువగా ఉంటారు 60 ప్లేయర్స్ కంటే ఎక్కువగా 180 ఉంటారు ఆ ప్లేయర్స్ అందరూ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు సో ఇండియా యొక్క ప్రైడ్ ఎలా ఉంటుంది అసలు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ప్లేయర్స్కి ఏదైనా అయితే పర్వాలేదు అనుకుంటారు కానీ చిన్నగా అయితే బట్ ఒక ఫారిన్ ప్లేయర్కి ఏదైనా జరిగింది అంటే వాట్ విల్ హ్యాపెన్ టు ద ఫ్యూచర్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా ఎందుకంటే వి ఆల్ నో 2008లో ఎప్పుడైతే అటాక్ జరిగిందో 89లో పాకిస్తాన్లో శ్రీలంకన్ క్రికెట్ ప్లేయర్స్ పైన ఆ తర్వాత పాకిస్తాన్లో క్రికెట్ టోటల్గా జీరో అయిపోయింది Okay. వాట్ ఎవర్ మ్యాచెస్ దే ప్లేడ్ దే హ్యాడ్ టు ప్లే అవుట్ సైడ్ పాకిస్తాన్ ఒక దుబాయ్ వేదికగా వాళ్ళు ఆడాల్సి వచ్చింది ఒక న్యూట్రల్ వెన్యూలో ఆడాల్సి వచ్చింది పాకిస్తాన్లో క్రికెట్ అనేది టోటల్గా మర్చిపోయినారు అసలు యాక్చువల్గా సో ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ కూడా ఎట్లా అదైపోయినాయి మన అందరికి తెలుసు 65-71లో వార్ తర్వాత 78 వరకు 65 నుంచి ఇండియా పాకిస్తాన్ దేని ఎవర్ ప్లేడ్ క్రికెట్ యాక్చువల్లీ క్రికెట్ మర్చిపోయినారు అసలు యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా అపార్థైడ్ పాలసీ కారణంగా దూరంగా లేదా 72 నుంచి వాళ్ళు 91 వరకు పాపం స్పోర్ట్స్ అనేది మర్చిపోవాల్సి వచ్చింది అసలు యాక్చువల్గా అంత టాలెంట్ అనేది కూడా అది కావాల్సి వచ్చింది బికాస్ ఈ ప్రాబ్లమ్స్ యూనో ఎంత తొందరగా సార్ట్ అవుట్ అయితే అంత తొందరగా సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి గవర్నమెంట్స్ అసలు యాక్చువల్గా అప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ హ్యాపీగా ఉంటారు పబ్లిక్లో దాన్ని ఏమంటారంటే ఆ సెక్యూరిటీ అనేది ఉండాలి ఆ సేఫ్టీ అనేది అందరు ఫీల్ అయ్యేటట్టు ఉండాలి అండ్ థ్యాంక్ గాడ్ థ్యాంక్ గవర్నమెంట్స్ వండర్ఫుల్ ఎఫర్ట్స్ యాక్చువల్లీ అన్నీ కూడా త్వరగా ఎండ్ అవుతున్నాయి కనుక ఐ థింక్ వీఆర్ సీయింగ్ సమ్ లైట్ యాక్చువల్లీ దట్స్ గుడ్ న్యూస్ సో ఈ క్రైసిస్ సినారియోలో మోస్ట్ ఇంపార్టెంట్లీ బీసీసీఐ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా అన్నీ రెడీ చేసుకుంది స్పాన్సర్స్ అవన్నీ మనం మాట్లాడుకున్నట్టుగా మీరు అన్నట్టుగా బ్రాడ్కాస్టర్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఫిక్స్డ్ సో ఈ గ్యాప్ వల్ల ఎంత లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంది సార్ బీసీసీఐకి ఐ థింక్ చాలా లాస్ వస్తుందండి అంటే ఇప్పుడు త్వరగా స్టార్ట్ అయితేనేమో అంత పెద్ద మీరు ఎందుకంటే ఇప్పుడు ప్లేయర్స్ మీరు మళ్ళీ పంపించాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి ఫారిన్ ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు మళ్ళీ కొంతమంది ఇప్పుడు తీసుకురావాలి ప్లేయర్స్ కాకుండా ఇండియన్ ప్లేయర్స్ని కూడా పంపాల్సి హోటల్స్ కింద పెట్టి పే చేసి ఉంటారు మీరు ఆలోచించండి అండ్ స్పెషలీ పంజాబ్ అండ్ ఢిల్లీ మ్యాచ్ లో కూడా వాళ్ళని ట్రైన్ లో తీసుకెళ్లాల్సింది వచ్చింది స్పెషల్ ట్రైన్లో తీసుకురావాల్సి వచ్చింది అండ్ అట్లా కాకుండా స్టేక్ హోల్డర్స్ ఎంత మనీ ఆల్రెడీ స్పెండ్ చేసి ఉంటారు జస్ట్ ఇమాజిన్ చేయండి యూ కాంట్ ఇమాజిన్ దట్ ఇట్స్ ఓకే బట్ దేశంకు జరిగినటువంటి నష్టం కంటే కూడా ఇది పెద్ద అది కాదు కదా దీస్ థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ ఒక్కొక్కసారి అండ్ ఇవన్నీ మర్చిపోయి అందరు సపోర్ట్ చేయాలి బీసీసీ అయినా సపోర్ట్ చేయాల్సిందే ప్లేయర్స్ అయినా సపోర్ట్ చేయాల్సిందే ప్లేయర్స్ ఇప్పుడు సంపాదించేటటువంటి శాలరీస్లో కూడా వాళ్ళు నేను అనుకుంటాను ఈవెన్ ఇప్పుడు ఒక్కొక్క ప్లేయర్కి ఎంత ఇప్పుడు రిషబ్ పంత్ ఎంత 27 crores శ్రేయస్ అయ్యర్కు 26 ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 10% ఇచ్చా కానీ ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి ఇచ్చేటందుకు కూడా రెడీగా ఉంటారు అసలు రోహిత్ శర్మ ఎలానైతే అనౌన్స్ చేశాడు కోహ్లీ ఐ థింక్ దే ఆల్ విల్ బి రెడీ టు హెల్ప్ ద గవర్నమెంట్ ఆల్సో యాక్చువల్లీ సో నష్టం డెఫినెట్లీ అయింది అందరికీ నష్టం జరిగింది బట్ భరించాల్సి వస్తుంది దాన్ని మనం యూ కాంట్ అవాయిడ్ అయితే చేసుకోలేరు కదా వేరే మార్గం కూడా లేదు మీకు ఓకే సో రెజ్యూమ్ చేసే మ్యాచెస్ లో మళ్ళీ సేమ్ పంజాబ్ అండ్ ఢిల్లీ మ్యాచ్ నుండి స్టార్ట్ అవుతుంది మన కంప్లీట్ షెడ్యూల్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది షెడ్యూల్ ప్రకారం అవుతుంది మేబీ డబుల్ హెడర్స్ పెడతారా ఆర్ లేకుంటే ఇప్పుడు ఎందుకంటే 14 మ్యాచెస్ ఇంపార్టెంట్ ఓకే ఫస్ట్ ఆ తర్వాత 4 మ్యాచెస్ మీకు ప్లే ఆఫ్ తోటి ఉంటాయి కనుక టోటల్గా ఓవరాల్గా నేను అనుకుంటాను 18 మ్యాచెస్ సో 18 మ్యాచెస్ ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని డేస్ వేస్ట్ అయిపోయి 2-3 డేస్ వేస్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు మేబీ 12th నుంచి స్టార్ట్ చేసా కానీ 13th నుంచి స్టార్ట్ చేసా కానీ ఒక 1 వీక్లో డబుల్ హెడర్స్ ఫినిష్ చేసి ఆ తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండా ప్లే ఆఫ్ తర్వాత కూడా ఫైనల్ ఐ థింక్ 25th రోజే జరిగే ఛాన్స్ ఉంది 25th లోపే కంప్లీట్ చేయాలన్నటువంటి ఒక దానికి వాళ్ళు డెసిషన్కి రాబోతున్నారు అండ్ గవర్నమెంట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు బీసీసీఐ అప్రోచ్ కూడా కాబోతుంది అండ్ వెల్కమ్ టు నో మేబీ ఒక అదైతే ఉంటుంది ఒక పాజిటివ్ న్యూస్ అయితే మనం విన్నాం కనుక ఐ థింక్ ఈ మంతే కంప్లీట్ అయ్యేలాగా కనబడుతుంది ఎట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ రాత్రి ఇప్పుడు మన డిస్కషన్ అయిన తర్వాత మళ్ళీ ఏదైనా ఎగ్జాక్ట్లీ May 12th రోజు ఇండియా అండ్ పాకిస్తాన్ అఫీషియల్స్ కలిసి మళ్ళీ ఒకసారి కాన్వర్సేషన్ డైలాగ్ ఉండబోతుంది కదా దాని తర్వాత మళ్ళీ ఏమైనా చేంజెస్ అవ్వచ్చు ఏం కాదండి దాంట్లో ఒకటి ఏంటంటే ప్లేయర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెప్పించడం అనేది ఇంపార్టెంట్ ఓకే ఆస్ట్రేలియా నుంచి ప్లేయర్స్ రావాలి వెస్టిండీస్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం టైం పడుతుందండి బికాస్ వెస్టిండీస్ ఈజ్ వెరీ ఫార్ మీకు అమెరికా నుంచి కూడా దూరంగా ఉంటుంది కనుక అక్కడి నుంచి రావాలంటే మీకు ఒక్కొక్క ప్లేయర్కి ఒక 1.5 days టైం కావాలండి సో వాళ్ళ అరైవల్ అనేది కొంచెం లేట్ అవుతుంది అండ్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు వెస్టిండీస్ ప్లేయర్స్ దాదాపుగా అన్నింటిలో ప్లేయర్స్ టీమ్స్లో ఉన్నారు మీకు యూ హ్యావ్ ఇన్ లక్నో టీమ్ యాక్చువల్లీ మీకు రాజస్థాన్లో ఉన్నారు తర్వాత చాలా టీమ్స్లో ఉన్నారు కనుక వాళ్ళని తెప్పించడం